బ్యాక్ టు న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 10న హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా 7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్ని ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లో పెట్రోలియం టెర్మినల్ తో పాటు హఫీజ్పేట, జోగులాంబ రైల్వే స్టేషన్లు ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే మహబూబ్ నగర్ లో 3,175 కోట్లతో చేపట్టే జాతీయ రహదారి పనుల్ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు వారు 10th నాడు వచ్చిన తర్వాత 7,823 కోట్లు 7,823 crores సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వారు ప్రారంభోత్సవం చేయడం, కొన్ని తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయడం, మరొక 85,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. రైల్వేకి సంబంధించి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆల్మోస్ట్ 90% నిర్మాణ పనులు పూర్తయినాయి. పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి మన హైదరాబాద్ సిటీలో పెట్రోలియంకి సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి ఒక పెద్ద టెర్మినల్, POL టెర్మినల్ మనము అది ప్రారంభించుకోబోతున్నాం. ఇది హ్యాండ్లింగ్ అండ్ స్టోరింగ్ 2 రైల్వే స్టేషన్లు 10వ తేదీ నాడు ప్రధానమంత్రి గారు పూర్తిగా నిర్మాణం పూర్తయింది 100%గా. ఒకటి జోగులాంబ రైల్వే స్టేషను, రెండోది హఫీజ్పేట, మన హైదరాబాద్లోని హఫీజ్పేట రైల్వే స్టేషన్ కూడా హైటెక్స్ కూడా ఆల్మోస్ట్ 95% అయింది, ఇంకో 5% కావాలి. నెక్స్ట్ ట్రాంచ్ ఆఫ్ ఇనాగ్రేషన్స్, రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్స్లో మన హైటెక్స్ కూడా ఉంటుంది. ఆ రకంగా 2 రైల్వే స్టేషన్స్ కూడా ప్రధానమంత్రి గారు ఆ రోజు డెడికేట్ చేస్తారు.